చౌటుప్పల్ మున్సిపాలిటీ కౌన్సిలర్ 15వ వార్డు కౌన్సిలర్ ఉబ్బు వెంకన్న గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ప్రచారంలో దూసుకెళ్తున్నారు. మరి రాజగోపాల్ రెడ్డి కోసం తను ఏం చేస్తున్నారు, ఎంతమంది ఓటర్లను ప్రభావితం చేస్తారు, తన బూత్ కార్యక్రమంలో మరి అందరికంటే ఓట్ల విషయంలో ముందుంటారా, ఎలా ప్రసన్నం చేసుకుంటారో వాటి నుంచి తెలుసుకుందాం. చెప్పండి వెంకన్న గారు, ఎలా ఉంది? ప్రజల దగ్గరికి వెళ్తున్నారు. మీరు గెలిచిన తర్వాత మళ్ళీ ఇయ్యాలని వెళ్ళడం స్టార్ట్ అయిందా? ఎప్పటి నుంచో ప్రజల మధ్యనే ఉంటాము, గ్రామంలోనే ఉంటాం, వార్డులోనే ఉంటాం. మా ఇల్లు కూడా వార్డులోనే ఉంది. రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసి అభివృద్ధి కోసం రాజీనామా చేసిన తర్వాత కేసీఆర్ కళ్ళు తెరిచి ఇగో ఈ తంగడపల్లి నారాయణపూర్ రోడ్ వేయడం జరిగింది. మరి రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ రావడం జరిగింది. భయానికి గట్టుప్పల మండలం చేయడం జరిగింది. మరి ఇప్పుడు డోర్ టు డోర్ మేము ప్రచారంలో ఉన్నాం. మరి ఇక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీ పరిధిలో ఈ గ్రామంలో 4 వార్డులు ఉన్నాయి. 4 వార్డులలో కూడా 4 కౌన్సిలర్లు బీజేపీ కౌన్సిలర్లే. అందరూ కూడా డోర్ టు డోర్ ప్రచారం చేయడం జరిగింది. మహిళలే కానీ పురుషులలో కానీ ప్రజాదరణ రాజగోపాల్ రెడ్డికి వ్యక్తిగతంగా ప్రజాదరణ ఉంది. ఎందుకంటే 1994 ఆయన ఒక కాంట్రాక్టరు, ఒక సంస్థ శిశు ఫౌండేషన్ నుంచి ఒక సంస్థ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఫౌండేషన్ ద్వారా వ్యక్తిగతంగా బీదోళ్లకు చాలామంది పిల్లలకు ఎడ్యుకేషన్ ఉన్నటువంటి పిల్లలకు కానీ మరి బీదోళ్లకు హాస్పిటల్ వాళ్ళకు చాలామందికి సాయం చేయడం జరిగింది. మరి ఆయన కంపెనీ దాదాపుగా 3000 కుటుంబాలను సాగుతున్నటువంటి ఒక పారిశ్రామికవేత్త కంపెనీ. మళ్ళీ 1000 కోట్ల రూపాయలు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. ఒక్కరు కూడా 100 రూపాయలు కూడా దానం చేయనటువంటి వ్యక్తులు ఉంటారు. కానీ రాజగోపాల్ రెడ్డి అలాంటి వ్యక్తి కాదు. పార్టీ చూడడు, కులాన్ని చూడడు, మతాన్ని చూడడు. ఎవరైతే బీదోళ్ళు ఉంటారో ఆ బీదోళ్లకు 100% సహాయ సహకారాలు అందిస్తాడు. మరి ఇదే కేసీఆర్ గారు ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు నిధులు లేకుండా ఈ కాన్స్టిట్యున్సీ నుంచి అసెంబ్లీలో ప్రస్తావన చేస్తుంటే ఎన్నోసార్లు మైక్ కట్ చేసిండు. ఈ ప్రాంతంలో దాదాపుగా సీసీ రోడ్ లేవు, డ్రైనేజీ లేవు, ఎలక్ట్రిసిటీ లేదు, బీటీ రోడ్ లేదు. ఉదాహరణకు రాజీనామా చేసినాకనే ఈ బీటీ రోడ్డు జరిగింది. మరి అదే డిండి లిఫ్ట్ ఇరిగేషన్ ఏదైతున్నదో గతంలో కొబ్బరికాయ కొట్టి నేను ఇక్కడనే కృషి ఈ ప్రాజెక్టు చేస్తానని చెప్పినటువంటి కేసీఆర్ ఇంతవరకు పట్టించుకున్నటువంటి చరిత్ర లేదు. మరి అధికారంలోకి వచ్చిన 2014లో మోసం చేసిండు, 18లో మోసం చేసిండు. మరి దళిత ముఖ్యమంత్రి చేస్తున్నాడు, చేయలేదు. 3 ఎకరాల భూమి ఇస్తాడు, ఇయ్యలేదు. దళిత బంధువు ఇస్తాడు, ఇయ్యలేదు. డబల్ బెడ్రూమ్ ఇస్తాడు, ఇయ్యలేదు. మరి అదేవిధంగా నిరుద్యోగ వృత్తి ఇస్తున్నాడు. లక్షలాది కుటుంబాలు పిల్లలు చదువుకున్న వాళ్ళు ఇవాళ రోడ్ల మీద పడ్డారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి శ్రీకాంత్ చార్ అట్లాంటి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి చనిపోయిన కుటుంబాలకు ఇప్పటి వరకు కూడా వారు ఎలాంటి ఆర్థిక సాయం చేయలేదు, ఉద్యోగం ఇవ్వలేదు, వారికి కనీసం నామినేట్ పోస్టులు ఇవ్వలేదు. ఈ రాజరిక పాలన కేసీఆర్ రాజరిక పాలన పోవాలంటే బీజేపీ వైపు యువత కానీ పురుషులు కానీ మహిళలు కానీ ప్రజాదరణ చూపిస్తున్నారు. మోడీ గారి నాయకత్వంలో, అమిత్ షా గారి నాయకత్వంలో, బండి సంజయ్ గారి నాయకత్వంలో కోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు రేపు నవంబర్ 3 తారీఖు నాడు ఆయన ఈ మునుగోడు కాన్స్టిట్యున్సీ నుంచి ఒక 50,000 ఓట్ల మెజార్టీతో గెలవబోతా ఉన్నాడు. పార్టీలకు అతీతంగా కూడా ప్రజలు ఆయనకు ఆదరణ చూపుతా ఉన్నాడు. తెలంగాణ ఉన్నటువంటి ప్రజలు ఒకప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి కాంగ్రెస్కి ఇచ్చారు అధికారము, ఒకసారి తెలుగుదేశానికి ఇచ్చారు, ఈసారి టీఆర్ఎస్కి ఇచ్చారు 9 సంవత్సరాలు, ఈసారి బీజేపీకి ఇద్దామని చెప్పి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఈ రాజరిక పాలన పోవడానికి వాళ్ళు కంకణం కట్టుకొని ఉన్నారు. ప్రజా వ్యతిరేక ఓటు ఏదైతే ఉన్నదో బీజేపీ ఓటేసి రాష్ట్ర ప్రభుత్వం రాబోతూ ఉంది. పార్టీలకు అతీతంగా రాజగోపాల్ రెడ్డి ఒక 50,000 ఓట్ల మెజార్టీతో గెలిచి ఈ యొక్క కేసీఆర్ ప్రభుత్వాన్ని మార్పు తేవడానికి మునుగోడు నుంచే కేసీఆర్ పతనం స్టార్ట్ అవుతుంది. దానికి మేమందరం కూడా భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ రఘునందరావు కానీ ఇటల రాజేందర్ కానీ మరియు వివేక్ కానీ కోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కానీ రిస్తేశ్వర్ రెడ్డి కానీ ముఖ్య నాయకులు కానీ కార్యకర్తలు కానీ అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి ఈ మునుగోడులో భారీ మెజార్టీని తోటి కోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గెలుపు కోసం ప్రతి ఒక్కరం కూడా కృషి చేస్తూ ఉన్నాం. మీరు గెలిస్తే ఏం చేస్తారని చెప్తారా ప్రజలకు? మేము గెలిస్తే సెంట్రల్ నుంచి మా కాన్ఫరెన్స్కి అమిత్ షా గారు మాకు మాట ఇవ్వడం జరిగింది. మా కోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి ఢిల్లీలో 1,000 కోట్ల రూపాయలు ఈ కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ కోసం బీటీ రోడ్లు కానీ, సీసీ రోడ్లు కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, డ్రైనేజీలు కానీ, ఈ డిండి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కానీ, మరి నిరుద్యోగులకు కానీ కొంత ఇక్కడ స్థానిక కంపెనీలు ఉన్నాయి.
కనీసం ఆ స్థానికుల పిల్లలకు ఉద్యోగాలు లేకుండా ఆంధ్రకి వెళ్ళి వాళ్ళు ఇస్తున్నారు. ఇట్లాంటివన్నీ బీజేపీ నాయకత్వం దృష్టిలో ఉన్నాయి. మరి రాజగోపాల్ రెడ్డి గెలిస్తే తప్పకుండా ఆ 1000 కోట్ల నిధులు తెచ్చి ఈ కాన్స్టిట్యూన్స్ మొత్తం డెవలప్ చేసుకుంటాం. మరి కాన్స్టిట్యూన్స్లో భాగంగా మా మున్సిపాలిటీలో 20 వార్డులు ఉన్నాయి. 20 వార్డులలో కూడా మాదొక 15 వార్డు. అన్ని వార్డుల పరిస్థితి ఇదే. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా ఇప్పటి వరకు ఇవ్వలే. సెంట్రల్ నుంచి వచ్చినటువంటి ఈ స్ట్రీట్ లైట్లు సెంట్రల్ అవి. మరి అదే పోతే ఈ రేషన్ షాప్ బియ్యం ఏవైతుందో ఒక మనిషికి 5 కిలోల చొప్పున ఈరోజు నరేంద్ర మోడీ గారివి. మరి అదే గత 3 సంవత్సరాల క్రితం మహమ్మారి ఏది కరోనా వచ్చింది. కరోనా వస్తే స్వయంగా భారతదేశంలో ఈ నరేంద్ర మోడీ స్వయంగా ఇక్కడ మందు తయారు చేసి ఈ దేశ ప్రజలను కాపాడుకున్నటువంటి ఘన చరిత్ర మోడీ గారికి ఉంది. మరి ఇక్కడ ఈ దేశ ప్రజలను కాపాడుకుంటూ మరి ఇతర దేశాలకు కూడా ఆయన మందులు పంపించినటువంటి మోడీ గారి నాయకత్వంలో ఆయనకు ఒక భార్య పిల్లలు లేరు. కానీ ఈ దేశమే ముఖ్యం. అవినీతి పరిపాలన లేదు. ఈ 8.5 సంవత్సరాల బ్రహ్మాండమైన పరిపాలన ఉంది. బ్రహ్మాండంగా కేంద్రం నిధులు ఇస్తూ ఉంది. మేము గతంలో కూడా ఏంటంటే వేరే పార్టీలు ఉన్నాం కానీ చెప్పలేకపోయినాం. ఇప్పుడు స్వయంగా బీజేపీ పార్టీలనే ఉన్నాం కాబట్టి మోడీ గారు, అమిత్ షా గారు, బండి సంజయ్ గారు, కోమటి రాజగోపాల్ రెడ్డి, ఈటల రాజేందర్ గారు, మన రఘునందరావు గారు కానీ, మరి వివేక్ గారు కానీ, రిషేశ్వర రెడ్డి కానీ అందరూ కూడా ఊకుమ్మడిగా ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్లు చాలామంది మాకు ఇన్ఛార్జీలో వచ్చినారు. ఇక్కడ చాలామంది ఎక్స్ఎమ్మెల్యేలు ఉన్నారు. మా మండలంలో దాదాపు 60,000 ఓట్లు ఉన్నాయి. మున్సిపాలిటీలో 23,000 ఓట్లు ఉన్నాయి. భారీ మెజార్టీ అంటే దాదాపు ఒక 40,000 ఓట్లు ఇక్కడ మా మండలంలో ఇచ్చి ఘనంగా రాజగోపాల్ రెడ్డిని గెలిపించుకుంటామని చెప్పి మీకు తెలియజేయడం జరుగుతుంది.